ఇస్లామాబాద్ వేదికగా ఆవిష్కృతమైంది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పులా ఉన్న అమెరికా, ఇరాన్ దేశాలు ఒకే టేబుల్ మీదకు వచ్చాయి. వీటికి మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. లెబనాన్లో సీజ్ ఫైర్, ఇరాన్ ఆస్తుల విడుదల వంటి కఠినమైన నిబంధనలతో ఇరాన్ చర్చలకు సిద్ధమైంది. మరి చర్చలు సఫలమైతే ప్రపంచ శాంతికి దారితీస్తాయా? ఒకవేళ విఫలమైతే పాకిస్తాన్ను చుట్టుకుంటాయా? ఈ చర్చల ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి ఈరోజు మరింతగా చర్చించేందుకు లోతుగా వాళ్ళ మెగానైన్ డిబేట్లో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా రామచంద్రమూర్తి ఆర్థిక నిపుణులు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అర్జున గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ఆర్థిక నిపుణులు రామచంద్రమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. చంద్రమూర్తి గారు నమస్తే అండి. ఒకవేళ ఇరాన్ ఆస్తుల్ని కనుక ఈ చర్చలు సఫలమై అమెరికా విడుదల చేస్తే దాని ప్రభావం ఏ విధంగా ఉన్నది? గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ యొక్క ప్రభావం, దాంతోపాటు మన భారత రూపాయి మీద దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా ఏంటంటే అండి, మన పాకిస్తాన్ మీడియేటర్ గా వర్క్ చేస్తుంది అని అనుకుంటాం, కానీ జరుగుతుంది ఇంటర్నల్ గా మాకేమనిపిస్తుంది అంటే అమెరికానే గత్యంతరం లేక ఈ యుద్ధానికి ఇజ్రాయెల్ అమెరికాని ట్రంప్ కార్డు కింద వాడుకొని యుద్ధంలో దింపింది. ఈ యుద్ధం యాక్చువల్గా అమెరికా ప్రజలే నెగిటివ్ అయిపోయారు, నాటో కంట్రీస్ అన్ని నెగిటివ్ అయిపోయినాయి, ఎవరు కూడా అమెరికాకి సపోర్ట్ చేయట్లేదు. సో ఈ ఎలా బయటపడాలి అని ఆలోచించి పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని బయటపడుతుంది అనేది యాక్చువల్గా మనం లోతుగా ఆలోచిస్తే అర్థమవుతుంది విషయం. ఇక్కడెక్కడ కూడా పాకిస్తాన్ యొక్క గ్రేట్నెస్ ఏం లేదు, అంటే పాకిస్తాన్ చెప్పినందుకు మాత్రాన అమెరికా వినే పరిస్థితి కాదు. ఇప్పుడు గత్యంతరం లేక, ఎందుకంటే ఇరాన్కి సరిహద్దు పాకిస్తాన్ ఉంది, వీళ్ళిద్దరికి కొంత ఉంది కాబట్టి, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ ఏవి మీడియేషన్ రావట్లేదు, లేదు రష్యా చైనా సపోర్ట్ కావాలి, వీళ్ళందరూ కాకుండా ఇది ఒక పాకిస్తాన్ ఎప్పటి నుంచి అమెరికాకి వెళ్ళాయి కాబట్టి వాటిని పాకిస్తాన్ ద్వారా అమెరికా ఏం చేస్తుందంటే ఇరాన్తో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కంటిన్యూ చేస్తుంటే అమెరికాకి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇరాన్కి తక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఎకనామిక్స్ తెలుస్తున్న వాళ్ళందరికీ కూడా విషయం ఏంటంటే అమెరికా ఇరాన్ ని తక్కువ అంచనా వేసింది అనేది అర్థమవుతుంది. టాప్ లీడర్స్ ని హత్య చేసినంత మాత్రాన యుద్ధం ఆగిపోతుంది, లోకల్ గా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు అనేది అమెరికా అనుకుంది స్టార్టింగ్. అంటే ఎందుకంటే అంతకుముందు చూస్తే ఇరాన్ లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. సో ఖమేనీని చంపేస్తే ఈ ఇరాన్ ప్రజలందరూ మనకి సపోర్ట్ వస్తారు, వెంజులాలో లాగా జస్ట్ 1 వీక్ లో అయిపోతుంది అనుకున్న విషయం ఇక్కడ ఏమైందంటే డ్రామాటిక్ గా మారిపోయింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారంటే ఈ ఇరాన్ యొక్క స్వతంత్రతకి ఎక్కువ ఇష్టపడ్డారు, వాళ్ళ యొక్క జాతీయతత్వానికి ఇష్టపడ్డారు, గవర్నమెంట్ కి సపోర్ట్ అయిపోయారు. అలాగే సెకండ్ లీడర్షిప్ కూడా ఒక రకమైన వార్ స్ట్రాటజీ అమెరికాని కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ వార్ స్ట్రాటజీ ఒకటి స్టార్ట్ చేశారు. సో అర్థమవుతుంది ఏంటంటే ఇరాన్ అది చెప్పినట్టే ఏళ్ల తరబడి యుద్ధం చేయగల కెపాసిటీ అది సాధించుకుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ అమెరికా ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి టేబుల్ మీద కూర్చుంది. లేకపోతే ట్రంప్ అంత ఈజీగా లొంగే మనిషి కాడు. మనం లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాం ఆయన ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేశాడు. ఈవెన్ మన టారిఫ్ విషయంలో కూడా ఎంతో దారుణంగా అన్ని కంట్రీస్ని ఇబ్బంది పెట్టాడు. రెండో వైపు ఏంటంటే 100 కంట్రీస్ డైరెక్ట్ గా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉండి హార్మోజ్ ని విడిపించుకోలేక, ఒక సూపర్ పవర్ కంట్రీ హార్మోజ్ జలసంధిని విడిపించుకోలేని పరిస్థితిలో ఉంది. 100 కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఇండైరెక్ట్ గా ప్రెషర్ స్టార్ట్ చేశారు. కాబట్టి యుద్ధం ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో రావాల్సింది. అందులో అమెరికా ఏదైతే లక్ష్యాలు ఇరాన్ మీద వేయాలో బాంబులన్నీ వేసేసారు కాబట్టి ఇట్ హ్యాస్ ఎస్కేప్, ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి అని అనుకుని పాకిస్తాన్ ద్వారా బయటకు వస్తుంది అనేది అర్థమవుతుంది. సో కాబట్టి ఇరాన్ ఇప్పుడు 10 కండిషన్లు పెడితే 10 వర్కౌట్ అవ్వకపోయినా కొన్ని అయితే అవుతాయి. అలాగే ఆ ట్రంప్ ఇది హార్మోజ్ జలసంధి మీద టారిఫ్ అయితే అది ఎటు జరుగుద్ది, ఆ డబ్బులు ఇరాన్ అమెరికా 2 పంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ట్రంప్ కూడా బిజినెస్ మ్యానే, ఆయనకి ఎథిక్స్ కానీ ఏమీ లేవు కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అది కూడా రైట్ ప్లాన్ అంటున్నారు. సో వారు మీ వల్ల వచ్చింది కాబట్టి పెనాల్టీ కూడా మీరే కట్టండి అనే పరిస్థితి తీసుకొచ్చి కొన్ని అవ్వచ్చు. అది ఏదైనా అయితే ఇంటర్నేషనల్గా ఏంటంటే జరుగుతుంది, ఎవరు యుద్ధం కోరుకొని అమాయక ప్రజలందరికీ కూడా ఆర్థిక భారం అయితే పడుతుంది. ఎందుకంటే పెట్రోల్ పెరిగింది అంటే $1 పెరిగింది అంటేనే
చాలా ఇంపాక్ట్ అవుతుంది మనలాంటి కంట్రీస్కి. అలాంటిది ఇప్పుడు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, ఈవెన్ పాకిస్తాన్ కానీ అన్నింటిలో కూడా లాక్డౌన్, పార్షియల్ లాక్డౌన్ వచ్చేసింది. ఇంకో 10 రోజులు కనుక యుద్ధం ఆగిందంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడే ఆయిల్ $120 దాకా వెళ్ళి మొన్న ఈ సెటిల్మెంట్ రావడం వల్ల $100కి వచ్చింది కాబట్టి కొంత రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు హార్మోజ్ అయితే రిలీజ్ అవ్వాలి. మాక్సిమం బై మండే కల్లా ఒక సెటిల్మెంట్ వచ్చి డీల్ వచ్చి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అవ్వదు అన్నా కూడా 2 వీక్స్ పీస్ టాక్స్ ఎక్స్టెన్షన్ అయ్యి ఏదో రకంగా ఇరాన్కి కూడా యుద్ధం చేసే పరిస్థితి లేదు, అలాగే అమెరికా కూడా లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ వార్ అంటారా, అది 40 ఏళ్ళ నుంచి ఆ ఇజ్రాయెల్ గల్ఫ్ వార్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అదేంటి రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి, లెబనాన్ మీద, హిజ్బుల్లా మీద, ఇవన్నీ లోకల్ వార్ అయిపోద్ది. కానీ అమెరికా ఎంటర్ అంటే అవటం వల్ల అది ఎక్కువ సివియరిటీ వెళ్ళింది. ఇప్పుడు అమెరికా బయటకు వచ్చేసింది అనుకోండి, ఇజ్రాయెల్ కంటిన్యూ చేసుకుంటది. ఇరాన్, ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఇవన్నీ రొటీన్. అయితే అమెరికా సపరేట్ అయిపోవడం వల్ల ఎక్కువ నేషన్స్ కి ఎఫెక్ట్ అవ్వదు. నార్మల్ గా ఇప్పుడు అక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ ఎలా జరుగుతుందో ఇక్కడ ఈ రెండు కూడా జరుగుతుంటాయి, అలా కంటిన్యూ అయిపోద్ది. ఇప్పుడు ఎందుకంటే మొన్న ఇజ్రాయెల్ పక్క కంట్రీస్ లో 40 ఏళ్ళ నుంచి ఫైటింగ్ చేస్తుంది, ఎవరికి ఇబ్బంది లేదు. సో వాళ్ళు కొట్టుకుంటారు కాబట్టి ప్రపంచానికి వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు అలా అవుతుంది. అమెరికా ఎప్పుడైతే ఇంటర్ఫియర్ అవడం వల్లే చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు అమెరికా బయటకు రావడం వల్ల ఇప్పుడు రష్యా రాదు, చైనా, వీళ్ళెవరికి కూడా ఇబ్బంది ఉండదు. నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది. అయితే ఆయిల్ కొంచెం పెరిగి నార్మల్ రెస్టోర్ అవడానికి ఒక 3 months దాకా టైం పట్టేటట్టు ఉంది. సో ఈ 3 months కొంచెం ఇబ్బంది పడతాం, తర్వాత మామూలు అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనాలిసిస్. ఓకే ఓకే చంద్రమూర్తి గారు. ఓకే, మన విశ్లేషకులు బండారు రామారావు గారు ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం.